చాలా పర్ఫెక్ట్గా అవుతుంది, సాఫ్ట్గా టెండర్గా అవుతుంది. సో మరి తిక్క సినిమాలో మన హీరోయిన్ లరిసా. మరి ఇంతకి హీరో ఎవరు? సాయి ధరమ్ తేజ్ అంటే మన చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన సూపర్ యాక్టర్. అప్పటికే 4 సినిమాల కంటే ఎక్కువగా సూపర్ హిట్ అయిపోయాడు. కానీ నిజంగా తనతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా సూపర్. అంటే చాలా సూపర్ అంటే ఎంత సూపర్? చాలా సూపర్. చాలా సూపర్ అంట. తప్పకుండా నాకు కూడా వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రైలర్ మనం యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ ఆ ఫైట్లు అవి ఇవి. ఆ సినిమాలో డైరెక్టర్, అవును డైరెక్టర్ ఎవరో మర్చిపోయి, ఎవరు డైరెక్టర్? సునీల్ రెడ్డి గారు. సో మరి సునీల్ రెడ్డి గారు ఆ డైరెక్షన్, నాకు ఆ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆ సినిమా ఎంతో సూపర్ డైరెక్షన్లో ఉంది. కానీ ఇంతకీ మర్చిపోయాము, మనం ఇది కలిపేసిన తర్వాత డైరెక్టర్ గురించి తెలిసిపోయింది. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోతుంది. కానీ అసలు దొరకని జవాబు ఏంటంటే ఈ బ్రెజిల్ అమ్మాయి మన తెలుగు సినిమాలోకి అసలు ఎట్లా వచ్చావు నువ్వు? మై ప్రొడ్యూసర్ డాక్టర్ రోహిన్ రెడ్డి నేను యాడ్లో చూస్తారు. అమ్మో, కేవలం ఒక యాడ్లో చూసేసి హీరోయిన్ అయిపోయావు అంటే యాడ్ ఎంత గొప్పగా ఉందో. సో మరి ఏంటంటే మనం ఏదైనా కానీ మనం చేసే పని కరెక్ట్గా చేస్తే ఒక చిన్న యాడ్లో అవకాశం వచ్చి యాడ్ చేసి ఇప్పుడు ఒక తెలుగు సినిమాలో సూపర్ హీరోయిన్లా మనకి పరిచయం అయిపోతుంది మన లరిసా. సో ఇంకా మరికొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మన బిర్యానీ స్టార్ట్ చేసేసి మరికొన్ని సినిమా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ బిర్యానీ చేసేసుకుందాం. సో మరి ఇందులో ఫస్ట్ వాటర్ ఈజ్ అ క్రిటికల్ థింగ్. సో వాటర్లో సాల్ట్ ఎంత వేసుకోవాలనేదే చాలా ముఖ్యం. మరి ఇందులో మనం దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పు లేదనుకోండి మన బిర్యానీ పర్ఫెక్ట్గా రాదు. ఇందులో వేస్తాను. అలాగే మన మటన్లో కూడా మనం ఉప్పు వేసేసుకొని లైట్గా కలిపేసుకుందాం. ఓకే, ఇన్ దిస్ వీ గోయింగ్ టు యాడ్ కర్డ్. సి కర్డ్ ఇస్ ద ఫౌండేషన్. మన మటన్ బిర్యానీకి చక్కగా టేస్ట్ రావడం కోసం కర్డ్ వాడతాము. కర్డ్ని కూడా ఇందులో వేసేసి కలిపేసుకుందాం. సో ముక్కకి చక్కగా మసాలా. తెలుగు వాళ్ళకి ఏంటంటే సినిమాలో అంటే మన వంటల్లో షడ్రుచులు అంటాం, సినిమాలో నవరసాలు అంటాం. అలాగే ఇందులో షడ్రుచులు ఉండేట్టు సినిమాలో కూడా నవరసాలు ఉండాలి. సో మరి మీ సినిమాలో కూడా అన్నీ, ఎందుకంటే పిల్లలకి పెద్దలకి అందరికీ, ముఖ్యంగా కాలేజ్ వెళ్ళే పిల్లలకి అందరికీ నచ్చేలా. ఎందుకంటే ఫుల్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే సినిమా చూసే మీరు తెలుసుకోవాలి. మరి ఇంత అందమైన అమ్మాయి ఉందంటే ఆ లవ్ స్టోరీ కూడా ఎంత అందంగా ఉంటుందో ఆలోచించండి. సో మరి ఇప్పుడు పెరుగుని చక్కగా ఇందులో కలిపేసి దీంట్లో మనం ఈ మటన్ వేసేసుకుందాం. యా, ఇట్స్ గోయింగ్ టు బి యమ్మీ. సి దిస్ ఇస్ వెరీ వెరీ టేస్టియస్ట్ బిర్యానీ ఎవర్. బట్ కుకింగ్ దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆర్ట్. ఇది అన్ని బిర్యానీల్లో కష్టమైందే ఈ మటన్ బిర్యానీ. నీ యాక్టింగ్, నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. ఎందుకంటే అన్ని రోజు చూసే వంటలు చేయడానికి మనం కిచెన్లో తడబడిపోతూ ఉంటాం. ఈ వేరే దేశం నుంచి వచ్చి ఒక తెలుగు సినిమాలో హీరోయిన్లా మళ్ళీ వంటల పదార్థాలు అన్నీ కూడా తెలిసేసుకోండి. చూడండి, చక్కగా నేర్చుకోండి. పర్ఫెక్ట్ కదా? ఇప్పుడు మనం రైస్ దాంట్లో కుక్ చేసి దీనిపైన వేసుకుందాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.